హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్ఎం క్రియేటివ్ టాక్స్. అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్ల కోసం ఇంకొక మంచి వీడియో తీసుకొచ్చిన. అదేంటంటే పెద్దపల్లి జిల్లా దేవునిపల్లె గ్రామం, పెద్దపల్లి దగ్గరలోనే ఈ యొక్క గ్రామం ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గిరిపైన, అంటే ఒక కొండపైన మనకు అగిపిస్తూ ఉంటుంది. అది మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఈమె పేరు లచ్చమ్మ. ఈమెను అడిగాము ఇక్కడ దేవునిపల్లి జాతర ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఆమె సీదా వెళ్ళండి బాబు, బాగుంటుంది, చాలా మహిమగల దైవము, ఒకసారి చూడండి అని చెప్పి ఆమె మాకు దారి చెప్పడం జరిగినది. ఇక్కడ మనకు ఈ దేవునిపల్లిలో ఎంటర్ అవుతూనే మనకి ఇక్కడ రైల్వే గేట్ అనేది ఎదురవుతుంది. ఇక్కడ రైల్వే గేటు దాటిన తర్వాత ఈ యొక్క మార్గము కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన వీడియో చూసి దేవుని దర్శించుకోవడానికి వెళితే ఈ యొక్క మార్గంలో నెమ్మదిగా వెళ్ళండి. మనము ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ యొక్క గుట్ట పైన మనకు దేవుని యొక్క ఆలయం కనిపిస్తూ ఉంటుంది. నేను జూమ్ చేశాను, ఒకసారి చూడండి. ఎలాగో మనము గ్రామంలోకి ఎంటర్ అవుతా ఉన్నాము. ఇది మూల మలుపు. ఈ మూల మలుపు తరువాత మనకు ఎడమ దిక్కున మనకు దేవుని యొక్క ప్రాంగణము కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఆలయానికి సంబంధించిన స్థలం. గోపురము, ఈ చెట్లు, ఇదంతా ఆలయానికి సంబంధించిన స్థలము. సరేనండి, ఇక చరిత్ర విషయంలోనికి వెళదాం. చరిత్ర విషయానికి వెళితే ఈ గిరిపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి మనకి విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిస్తాడు. ఈ యొక్క ఆలయాన్ని జైనులు నిర్మించారని అంటారు. ఇంకా ఆ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిచాడని ఇక్కడి జనము చెబుతూ ఉన్నారు. ఇక్కడ 2 ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి మనము చూస్తూ ఉన్నాము, గిరి కింది ఆలయము, ఇంకొకటి గిరి పైన ఉన్న ఆలయం. ఈ గిరిపైన ఆలయానికి మనం వెళ్ళాలంటే ఇక్కడ మనకు మెట్లతో కూడుకున్న మార్గము కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క మెట్లు 400కి పైగా ఉంటాయి. ఈ కొండపై ఉన్న ఆలయము దగ్గరి పాదముద్రలు, నామాలు మనకు చరిత్ర యొక్క ఆధారాలను తెలిపే విధంగా మనకు కనిపిస్తాయి. ఇక గిరి యొక్క క్రింద ఉన్న ఆలయాన్ని కనుక మనము చూస్తే ఈ యొక్క ఆలయానికి ఆసక్తికరమైన చరిత్ర ఉన్నదని చెప్పవచ్చు. అదేంటంటే ఒక పెద్ద బండరాయి ఈ యొక్క గిరిపై నుంచి జారుతూ ఒక స్లోపు లాంటి ప్రదేశంలో ఆగిందంట. ఆ జారిన రాయి 2 ముక్కలుగా మారి అందులోంచి స్వామివారి ఉగ్రరూపం ప్రతిభ బయటకు వచ్చిందని ఇక్కడ వాళ్ళు చెబుతా ఉన్నారు. ఆ మరుసటి రోజున ఒక పేదవాడైన అనాథ కలలోకి స్వామివారు వచ్చి, నేను ఇక్కడ వెలిశాను, నాకు గుడి కట్టించాలని అన్నాడంట. ఆ విషయాన్ని ఆ నిరుపేద వ్యక్తి ఆ ఊరిలోని వాళ్ళందరికీ చెప్పి ఆ ఊరి వాళ్ళందరితో పాటు తను కూడా ఆ గుడిని నిర్మించాడని చెప్తా ఉన్నారు. అప్పుడు ఆ పేద వ్యక్తి ధనవంతుడిగా మారిపోయాడని ఇక్కడి చరిత్ర మనకు చెబుతా ఉన్నారు. ఇక స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి వేళలో జరుగుతుందట. ఈ యొక్క జాతర 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా అధిక భక్తజన సమూహంతో చాలా ఆడంబరంగా జరుగుతుందని చెబుతా ఉన్నారు. ఈ యొక్క జాతరకు చివరి రోజు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని చెబుతా ఉన్నారు. ఎందుకంటే చివరి రోజు రథోత్సవం జరుగుతుందట. అందులో పాల్గొన్న వారికి దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా తోడుంటాయని చెప్తా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ స్వామివారి దగ్గర ఎలాంటి కోరికలు కోరినా నెరవేరుతాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ గిరి క్రింద ప్రాంగణంలో వంట కూడా చేసుకొని తింటారట. ఇక భక్తజనం నిద్రలు కూడా చేస్తారని ఇక్కడి వారు మనకు ఈ యొక్క చరిత్రను ఆనందోత్సాహంతో చెబుతా ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఇక మన ఛానల్ వీక్షిస్తున్న వారి కోసము ఈ యొక్క గిరిపై స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మన ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క వ్లాగు మీకు ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షక మహాశైలు ఎవరైతే ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ ఇప్పటి వరకు ఈ వీడియోని ఓపికగా తిలకించినందుకు
మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ యొక్క షార్ట్ వీడియో 4.4K దాకా వెళ్ళింది. ఈ వీడియోని కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి.